ఇది ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. జస్ట్ 3 డేస్లో ఓపెన్ పోర్స్ని ఎలా క్లోజ్ చేసుకోవచ్చో చూపిస్తా. సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. అవసరం అనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేసేయండి. ఇప్పటివరకు చాలా రకాల హోమ్ రెమెడీస్ ట్రై చేసాము, ఏది పెద్దగా వర్క్ అవ్వలేదు అనుకున్న వాళ్ళు ఇది ఒక్కసారి ట్రై చేసేయండి. ఫేస్ మంచి స్మూత్ అండ్ షైనింగ్గా గ్లోయింగ్ తోటి 100% వర్క్ అవుతుంది, మంచి రిజల్ట్ ఉంటుంది. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఝాన్సీ. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. మరి ఈ రోజు అయితే మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీ తోటి మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. సో ఇవాళ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. రిపీటెడ్గా నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు కదండి, ఫేస్ పైన ఎక్కువగా ఓపెన్ పోర్స్ ఉంటున్నాయి, దాన్ని ఈజీగా న్యాచురల్ హోమ్ రెమెడీ తోటి ఎలా రిమూవ్ చేసుకోవాలో చూపించండి అక్క అని చెప్పేసి. సింపుల్ అంటే సింపుల్ రెమెడీ ఈ రోజు వీడియోలో మీ అందరికీ షేర్ చేయబోతున్నానండి. ఫేస్ పైన ఎక్కువగా వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే ఓపెన్ పోర్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఈ రెమెడీ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేసేయండి, చాలా ఈజీ. ఈ రెమెడీ అనేది ఓన్లీ ఫేస్ పైన ఉన్న ఓపెన్ పోర్స్ ని రిమూవ్ చేసుకోవడానికే కాదండి, ఫేస్ పైన ఉన్న ట్యాన్ ని, పింపుల్స్ ని, యాక్ని ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది అనమాట, మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. సో ఇక లేట్ వద్దు, ఇవాళ వీడియో ఏంటనే చూసేయండి. ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకునేది అలోవెరా అండి, కలబంద అనమాట. ఫ్రెష్గా ఉండే అలోవెరా అయితే తీసుకుంటున్నా. దీని ప్లేస్లో మీరు మళ్ళీ మార్కెట్లో దొరికే అలోవెరా తీసుకోవచ్చు, అంటే అలోవెరా జెల్ లాంటిది యూజ్ చేయొచ్చు అక్కని కామెంట్స్లో అడుగుతారు. కానీ ఫ్రెష్గా తీసుకునే అలోవెరా జెల్లో మనకి ఎక్కువగా ఈ ఓపెన్ పోర్స్ని చాలా ఫాస్ట్గా తగ్గించుకునే గుణం ఉంటుంది అనమాట. అందుకే ఇలా ఫ్రెష్గా ఉన్నది తీసుకుంటే బెటర్. లేదు మరి ఫ్రెష్ది అయితే లేదు, మరి అలోవెరా జెల్ యూజ్ చేయొచ్చు అక్క మార్కెట్లో దొరికేది అంటే యూజ్ చేయొచ్చండి, కానీ రిజల్ట్ అనేది కొంచెం లేట్ ఉండొచ్చు అనమాట. ఇది మనకి కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. ఇలా ఫ్రెష్గా తయారు చేసుకునే ఈ రెమెడీ అనేది కొంచెం ఫాస్ట్గా రిజల్ట్ ఉంటుంది. అంటే ఇది ఒక 3 డేస్ పట్టింది అనుకోండి, మనం అలోవెరా జెల్ని అంటే మనకి మార్కెట్లో దొరికేది యూజ్ చేసామనుకోండి కొంచెం లేట్ ఉండొచ్చు, అంటే 10 డేస్ వరకు టైం పట్టొచ్చు అనమాట. మనకి ఎక్కువగా ఫాస్ట్గా ఉండాలని అనుకుంటాం కదా, అందుకని చెప్పేసి ఫ్రెష్గా తీసుకుంటే బెటర్ అని చెప్తా. ఓకేనా? సో అది యూజ్ చేయొచ్చు, ఇది కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, ఇక ఈ విధంగా అలోవెరాని తెంపుకున్న తర్వాత పైన ఈ పీల్ అంతా కూడా నీట్గా తీసేసుకొని లోపల జెల్ వరకు సపరేట్గా చేసుకోవాలన్నమాట. అయితే మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్తా అండి, చాలా మంది మాకు అలోవెరా సెట్ అవ్వదక్క అని అడుగుతున్నారు కదా, అంటున్నారు కదా. అయితే అలోవెరా జెల్ అనేది ఇలా ఫ్రెష్గా ఉన్నదైనా పర్లేదు, లేదంటే మార్కెట్లో తీసుకున్నదైనా పర్లేదు, అందరి స్కిన్కి సెట్ అవుతుంది అనమాట. అలోవెరా అనేది ఆయుర్వేదంలోనే ఒక మంచి మెడిసిన్ అనమాట. మన స్కిన్ పైన వచ్చే రకరకాల ప్రాబ్లమ్స్ అన్నింటినీ పోగొట్టుకోవడానికి అలోవెరా అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. బట్ ఇక్కడ చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటనేది కూడా చెప్తా అండి. ఇక్కడ నేను తీసుకున్న అలోవెరా చూడండి, మీకు అర్థమవుతుంది కదా. అలోవెరా మనం కట్ చేసుకున్న తర్వాత పైన మనకి ఎల్లో కలర్ లేయర్ అనేది, అంటే ఒక జెల్ లాంటిది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. కనిపిస్తుంది చూడండి, ఇక్కడ మనం తెంపగానే ఇలా ఎల్లో కలర్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది ఏం చేస్తామంటే ఇక దీన్ని కడగకుండా డైరెక్ట్గా తీసుకొని మనం ఫేస్కి అప్లై చేసుకుంటూ ఉంటాం. చాలా మందికి ఇది తెలియదు. ఇలా మనం అప్లై చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే చాలా మందికి అది స్కిన్ కొంచెం సెన్సిటివ్గా ఉన్నా, లేదంటే పడకపోయినా కానీ ర్యాషెస్ లాగా రావడం, లేదంటే ఇంకోటి ఏంటి అంటే కొంతమంది నల్లగా అవ్వడం, ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది చాలా మందికి తెలియదు, ఇక్కడే చేసే పెద్ద మిస్టేక్ అనమాట. అలోవెరా ఎప్పుడైనా సరే మనం తెంపుకున్న తర్వాత ఒకసారి వాటర్లో కడిగేసుకొని పైన పీల్ అంతా కూడా నీట్గా తీసేసుకోవాలి. ఓన్లీ జెల్ వరకే మనం ఫేస్ కానీ లేదంటే బాడీ స్కిన్ కానీ అప్లై చేసుకోవాలి. ఇది తెలియక చాలా మంది ఎల్లో కలర్ తో పాటు మనం ఫేస్ కి అప్లై చేసుకోవడం, లేదంటే ఎల్లో కలర్ ని పట్టుకొని మళ్ళీ ఈ వైట్ కలర్ జెల్ ని పట్టుకొని అలానే ఫేస్ కి అప్లై చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాం. అది అలోవెరా అనేది ఒకరికి పడుతుంది, ఒకరికి పడదు అనేది అసలు ఏమీ ఉండదు. అందరి స్కిన్ కి చాలా మంచిది అలోవెరా. సో తప్పకుండా ట్రై చేసి చూడండి ఈసారి. నెక్స్ట్ టైం మీరు అలోవెరా జెల్ ని ఇలా ఫ్రెష్ గా ఉన్నది అప్లై చేసుకునేటప్పుడు ఇది చేయకుండా చూడండి, మీకు అలోవెరా ఎందుకు పడదు అప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట క్లియర్ గా. సో ఇక్కడ నేను తీసుకున్న అలోవెరాకి పైన ఆ పొట్టంతా కూడా నీట్ గా తీసేసుకుంటాను అనమాట. ఈ పీల్ అనేది అసలు ఉండొద్దండి, నీట్గా తీసేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఓన్లీ జెల్ వరకు సపరేట్గా తీసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా అనమాట. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని ఇది ఒకసారి నీట్గా కడిగేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇలా తీసుకున్న అలోవెరా జెల్ని ఈ మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కల్లాగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇందులో వాటర్ అనేది ఏమి యాడ్ చేయొద్దండి, ఇందులోనే మనకి వాటర్ అనేది ఎక్కువగానే ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా అనమాట. ఇప్పుడు ఇది బౌల్లోకి సపరేట్గా తీసుకుందాం. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులోకి నేను కొబ్బరి పాలు
కోకోనట్ మిల్క్ అనేది యాడ్ చేస్తున్నా. కొబ్బరి పాలు తయారు చేసినవి వీడియోలో చూపించట్లేదండి, మళ్ళీ వీడియో లెంతీగా అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి పచ్చి కొబ్బరిని తీసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని పాలు అనేవి సపరేట్గా తీసుకోండి, మీకు తెలిసిందే కదా. సో ఇలా తీసుకున్న పాలు అనేవి అంత క్వాంటిటీ అని ఏం లేదు, మనం తయారు చేసుకునే ఈ రెమెడీని బట్టి పాలు అనేవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు పాలని యాడ్ చేసుకుంటున్నా. సో ఈ విధంగా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ పెట్టే ట్రైస్ ఉంటాయి కదండి, అందులో ఒకటైతే తీసుకున్నాను అనమాట. తీసుకున్న ఈ ట్రైలో ఈ మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ అనేది ఇందులోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మొత్తం కూడా నింపుకోవాలన్నమాట. కొబ్బరి పాలు ఎందుకు యాడ్ చేసా అనేది నేను లాస్ట్లో చెప్తాలేండి మీకు. సో ఈ విధంగా మొత్తం నింపుకున్న తర్వాత దీన్ని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి. మంచిగా గట్టిగా అయి మన క్యూబ్స్ లాగా రెడీ అవుతాయి అనమాట. ఫైనల్లీ ఇందులో కొద్దిగా రోజ్ పెటల్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నా అండి. ఇవి కొంచెం చూడడానికి లుక్ బాగుండడం కోసమే కానీ ఇంపార్టెంట్ అయితే కాదు. సో మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదు అంటే పర్లేదు. క్యూబ్స్ ని మనం ఫేస్ కి అయితే అప్లై చేసుకోవచ్చు, చూడడానికి మాత్రమే వేస్తేనే మళ్ళీ ఇది ఇంపార్టెంట్ అనుకొని చెప్పేసి రోజ్ ఫ్లవర్స్ తెచ్చి వేస్తూ ఉంటారు, అలాంటివి ఏం అవసరం లేదు. ఓకేనా. ఇదిగోండి 2 అవర్స్ తర్వాత మంచిగా మనకి క్యూబ్స్ అనేవి రెడీ అయిపోయినాయి కదా. ఇలా రెడీ అయిపోయిన వాటిని ఒక్కొక్కటిగా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మనం యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ఒకటి తీసుకొని మనం ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడ వీడియో కోసం మొత్తం తీసి చూపిస్తాను మీకు, ఓకేనా. మళ్ళీ మొత్తం తీసారనుకోండి కరిగిపోతాయి ఈజీగా, అందుకని చెప్పేసి ఒకటి తీసుకొని డైలీ పడుకునే ముందు కానీ లేదంటే మార్నింగ్ టైంలో కానీ మనం ఫేస్కి మంచిగా నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అప్లై చేసుకోవాలి. మనకి ఏంటి అంటే ఇది స్కిన్ లోపలికి ఈజీగా అబ్జర్వ్ అవుతుంది అనమాట. ఇలా రెడీ చేసుకున్న ఈ క్యూబ్స్ని ఇప్పుడు నేను ఒకటి తీసుకొని ఫేస్కి అప్లై చేసుకొని చూపిస్తాను అండి. చూడండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ మనం వాష్ తర్వాత కూడా ఫేస్ ఎంత స్మూత్ అండ్ షైనింగ్ గ్లోయింగ్ తోటి ఉందో మీకు అర్థమవుతుంది అనమాట. సో ఓకేనా, లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. వీడియో మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట వీడియోలో, ఓకేనా. సో ఈ విధంగా తీసుకున్న క్యూబ్ అనేది నేను అప్లై చేసుకుంటున్నా. ఇలా స్కిన్ లోపలికి అబ్జర్వ్ అయ్యేంత వరకు మనం ఈజీగా ఇలా మసాజ్ చేసుకున్నట్టుగా అప్లై చేసుకోవాలి, స్మూత్గా అప్లై చేసుకోండి. ఈ ఓపెన్ పోర్స్ ప్రాబ్లం అనేది కామన్గా అందరికీ ఉండేదే అండి, బట్ ఏజ్ని బట్టి ఇది కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. చిన్న ఏజ్లోనే ఓపెన్ పోర్స్ ఎక్కువగా ఉంటుంది అంటే మాత్రం సన్ ఎక్స్పోజర్ అనమాట. అంటే మనం ఎండలో ఎక్కువగా తిరగడం, చాలా మంది ఎండలో తిరిగేటప్పుడు సన్ స్క్రీన్స్ లాంటివి అస్సలు యూజ్ చేయరు, దానివల్ల కూడా ఇలా ఉంటుంది. లేదు అంటే ఎక్కువగా పొల్యూషన్లో తిరగడం అనమాట. ఇలా చేయడం వల్ల కూడా మనకి ఓపెన్ పోర్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బయటికి వెళ్తున్నాము అనుకున్నప్పుడు ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని కూడా తీసుకోండి. అండ్ ఇంటర్నల్గా తీసుకున్న ఫుడ్ కూడా మంచిగా తీసుకుంటే మనకి ఓపెన్ పోర్స్ సమస్య అనేది అస్సలు ఉండదు. సో ఈ విధంగా అయితే చేయండి. ఇక ఈ ఓపెన్ పోర్స్ని 3 డేస్లో ఇలా మనం అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే దీంతో పాటు ఇంకొక చిన్న రెమెడీ కూడా చెప్తా అండి, వీడియోలో చూపించట్లేదు బట్ వీడియో అనేది మన ఛానల్లో ఉంది చూడండి. ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ అనమాట. ముల్తానీ మట్టిని కొంచెం తీసుకొని అందులో కొద్దిగా రోజ్ వాటర్ని మిక్స్ చేసుకొని ఫేస్కి ఎంచక్క అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకి ఇది అయిపోయిన తర్వాత ఆ ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముల్తానీ మట్టితోటి మనకి ఓపెన్ పోర్స్ ప్రాబ్లం అనేది ఇంకా అసలు ఏమీ ఉండదు. అది చాలా బాగుంటుంది. ట్యాన్ పోగొట్టుకొని ఫేస్ని నీట్గా క్లీన్ అండ్ క్లియర్గా చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ముల్తానీ మట్టి అనేది. అది కూడా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే నేను కొబ్బరి పాలను ఎందుకు యూజ్ చేశాను అనేది లాస్ట్లో చెప్తా అన్నా కదా మీకు. కొబ్బరి పాలను యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా అలానే మంచి షైనింగ్గా కనిపిస్తుంది అనమాట. అండ్ మంచి మాయిశ్చరైజర్గా ఉంటుంది. మనకి ఫేస్ పైన కొంచెం డ్రైగా ఉన్నా మనకి కొబ్బరి పాలను యూజ్ చేయడం వల్ల ఫేస్కి మంచి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ నేను కోకోనట్ మిల్క్ అనేది యూజ్ చేశాను, ఓకేనా. సో దానివల్ల కూడా మన స్కిన్కి చాలా బెనిఫిట్సే ఉన్నాయి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్కి ఇది మంచిగా డ్రై అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ చల్లటి నీళ్ళు పెట్టి కూల్ వాటర్ పెట్టి మనం ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్కి ఉన్న ఆ ఓపెన్ పోర్స్ అనేవి ఈజీగా క్లోజ్ అయిపోతాయి, ఓకేనా. ఇది మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోండి. నార్మల్ వాటర్ కాదు, కూల్ వాటర్ పెట్టి మనం ఫేస్ అనేది క్లీన్ చేసుకోవాలి. సో క్లీన్ చేసుకున్న తర్వాత కూడా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఎలా ఉందనేది. స్మూత్ అండ్ షైనింగ్ తోటి ఎంత బాగుందో అసలు ఫేస్ అనేది, చాలా బాగుంది కదా. సో ఓపెన్ పోర్స్ లేని వాళ్ళైనా సరే ఈ రెమెడీ అనేది ఫాలో అవ్వచ్చండి. అంటే మనకి ఫ్యూచర్లో కూడా ఓపెన్ పోర్స్ ప్రాబ్లం అనేది లేకుండా ఉండడం కోసం కూడా మనం ఈ రెమెడీ అనేది వీక్లీ ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ వేసుకోవచ్చు అనమాట. ఇలా డైలీ 2 టైమ్స్ 3 డేస్ పాటు మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. డైలీ మార్నింగ్ టైంలో అలానే ఈవినింగ్ టైంలో మనం అప్లై చేసుకోవచ్చు. నైట్ పడుకునే ముందు కూడా అప్లై చేసుకోవచ్చు. పైన
ఉన్న ఆ ఓపెన్ పోర్స్ని జస్ట్ 3 డేస్లో ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫేస్ కూడా చాలా బాగుంటుంది, మంచి హెల్దీగా ఉంటుంది అనమాట ఫేస్ స్కిన్ అనేది. సో తప్పకుండా ట్రై చేసేయండి మరి. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదండి, ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది, హెల్ప్ అవ్వాలని కోరుకుంటాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకుని డెఫినెట్గా ట్రై చేసేయండి. ఇలాంటి మంచి మంచి న్యాచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేస్తే టింగ్ నోటిఫికేషన్ వస్తుంది అనమాట, మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటే, అంతవరకు మీ ఛాన్స్. సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బై బై.